ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. బావున్నారా? సౌఖ్యంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? మీరు యేసునందు ఎల్లప్పుడూ సంతోషంతో మనసానందంతో ఉండాలి. అదే దేవుని యొక్క ఇష్టము. కనుక ఎందుకు దుఃఖంగా ఉండాలి? దేవుడు మీకు తోడుగా ఉన్నాడు కదా. మీ హృదయ వేదనను ఎరిగినవారు దేవుడు కదా. ఆయన మీతో మాట్లాడువారు, ఆయన ఓదార్చువాడు, నడిపించు దేవుడై ఉన్నారు. సరే, ఈ స్థలం చూచుటకు చాలా వ్యత్యాసముగా ఉన్నది. ఏ స్థలమని చూచుచున్నారా? ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సేవకులైన డాక్టర్ బిల్లీ గ్రహం గారు విన్నారా? ప్రపంచంలో అధికమైన ప్రజలకు సువార్తను ప్రకటించి కోట్లాది ప్రజలను రక్షణలోకి నడిపించిన దైవజనులు. ఇది ఆయన పేరు మీద ఉన్న బిల్లీ గ్రహం లైబ్రరీ అని చెప్పి ఒక మ్యూజియం ఏర్పరిచారు. ఆయన ఎలా రక్షింపబడ్డాడు, ఎలా సేవకు పిలువబడ్డారు, ఎలా పరిచర్య చేశారు, చివరికి ఆయన పరుగును ఎలా ముగించారు, జీవిత పరుగును ముగించి ఎలా మరణించారు అన్నవన్నీ. ఈ స్థలం ఎక్కడున్నదంటే అమెరికాలో నార్త్ కరోలినా అనే ఒక రాష్ట్రములో ఉన్న చార్లెట్ అనే ఒక పట్టణము. ఇక్కడే ఒక గ్రామంలో ఆయన పుట్టి పెరిగాడు. ఆయన తండ్రికి పెద్ద వ్యవసాయ క్షేత్రం ఉండేది. అది పశువుల క్షేత్రము, వ్యవసాయం కూడా చేసేవారు. అక్కడే ఆయన పుట్టి పెరిగారు. కనుక ఈ స్థలములో ఆయన ప్రభువు వలన ముట్టబడి, దాని తర్వాత అతడు గొప్ప సేవకులై ప్రపంచమంతా సువార్తను డాక్టర్ బిల్లీ గ్రహం గారు ప్రకటించారు. ఆయన మరణించిన తర్వాత ఆయన శరీరమును ఇక్కడకు తీసుకువచ్చి వాషింగ్టన్ డీసీలో క్యాపిటల్ అని చెప్పబడే పార్లమెంటు కట్టడములో అక్కడ ఉంచారు. అయితే చివరికి ఆయన్ని ఇక్కడికి తీసుకువచ్చి ఆయన ఇష్టానుసారముగా ఈ గ్రామములో ఆయన జీవించిన స్థలములో ఇక్కడ ఆయన భూస్థాపితం చెయ్యబడ్డారు. ఆయన భార్యని కూడా ఇక్కడే భూస్థాపితం చేశారు. 99 సంవత్సరాల వరకు ప్రాణముతో ఉండి తన పరుగును ముగించినవారు. ఆఖరి వరకు యేసు కోసం సువార్తను ప్రకటించిన ఒక దైవజనులు ఆయన. ఆయనను గురించి అనేకమైన వివరాలు ఇందులో ఉన్నవి. వాటిని చూచుటకు మనకు చాలా సంతోషంగా ఉంటుంది. ఆయన ఉపయోగించిన వేద గ్రంథము, ఆయన నిలబడి ప్రసంగించిన ప్రసంగ పీఠము, ఆయన ఉపయోగించిన కొన్ని వస్తువులు, ఆయన సేవ చేసిన అనేక స్థలాలు. లోకమంతట కూడా ఆయన రష్యాకు వెళ్లి సువార్తను ప్రకటించారు. ఆయన వెళ్ళని దేశము లేనే లేదని చెప్పవచ్చు. భారతదేశమునకు వచ్చి ఆయన సువార్తను ప్రకటించారు. 1973లో ఆయన చెన్నైలో ఒక కూటములో ప్రసంగించినప్పుడు, అప్పట్లో నేను కౌన్సిలర్గా సమర్పించుకొని చేస్తారు కదా, నేను వారిని నడిపించు ఒక కౌన్సిలర్గా సేవ చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చారు. అవన్నీ అనుకుని నేను దేవుని స్తుతించుచున్నాను. కనుక మీరు అమెరికాకు వచ్చినప్పుడు తప్పకుండా ఈ స్థలములన్నీ చూడాలి. సరే, దేవుడు ఈ దినము నాకు ఏ వాక్యమును ఉంచారు అని అనుకుంటున్నారా? 147వ కీర్తన 3వ వచనము, గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయువాడు, వారి గాయములు కట్టువాడు. గుండె చెదిరిన వారిని దేవుడు బాగుచేసి గాయములను కట్టుచున్నాడు. ఈ దినము మీ గుండె చెదిరి ఉన్నది కదా. అదేమనగా బాధింపబడిన ఒక హృదయము. ఎవరో ఏదో చెప్పినారు, ఎవరో ఏదో మీకు విరోధంగా చేశారు, హృదయము చెదిరిపోయినది, నా హృదయం చెదిరియున్నదండి అని చెబుతారు కదా. ఆ విధంగా అయిపోయారా? హృదయము చెదిరినది బయటకు తెలియడం లేదు. దాన్ని బయట చూపించలేకపోతున్నాము. బయట బావున్నట్లు చెబుతున్నారు, అయితే హృదయము చెదిరియున్నది. లోపల ఒక గాయము ఏర్పడినది. ఎవరో ఒకరు మిమ్ములను గాయపరిచారు. మాటల ద్వారా, చర్యల ద్వారా మిమ్మును వెలివేసినందున, అవమానపరిచినందున గాయపరచబడినారు. గాయపడిన హృదయంతో మీరు నిలబడి ఉన్నారు కదా. యేసు మీ ప్రక్కకు వచ్చి మీ హృదయమును స్వస్థపరిచి గాయములను కట్టుచున్న దేవుడు. నేను సిలువలో నలగగొట్టబడ్డాను, నా హృదయము చెదిరినది, నన్ను గాయపరిచారు. నా శరీరమును గాయపరచడం కంటే నా మనసును గాయపరిచినది అధికము. అబద్ధపు నేరమును మోపి నన్ను కేవలంగా మాట్లాడి నన్ను ఎంత హీనపరచాలో అంతగా హీనపరిచి నన్ను ఎంతో అవమానపరిచారు. అలా నేను గాయపరచబడి తిని ఆ మార్గమున నేను వెళ్ళాను. ఎందుకో తెలుసా? కుమారుడా నీ కొరకు, కుమార్తె నీ కొరకు. నీ వేదన నాకు తెలుసు. నీవు సోలిపోయి ఉండడం నాకు తెలుసు. నీ హృదయము చెదిరి ఉండుట నాకు తెలుసు. నీ హృదయ లోతులో నువ్వు గాయపడి ఉండుట నాకు తెలుసు కుమార్తె. అందువలన నీతో నేను మాట్లాడుచున్నాను. నేను నీ గాయమును కట్టే దేవుడను. నేను నిన్ను స్వస్థపరిచే దేవుడను. దేనికి సోలిపోకు. ఇవన్నీ నిరంతరం కాదు. నన్ను సిలువలో ఎంతో వేదనపరిచారు, గాయపరిచారు కదా. ఎంతసేపు? 3వ దినం ప్రాణంతో లేచాను. దాని తర్వాత ఎవరూ నన్ను గాయపరచలేకపోయారు కదా. దీనికొక ముగింపు కలుగును. నీవు భయపడకు, సోలిపోకు.
కలత చెందకు, నేను నీతో మాట్లాడుచున్నాను, నీ గాయమును నేను కట్టుచున్నాను, నీవు కలవరపడకని నేను నీతో చెప్పియున్నాను. ఎంత అద్భుతమైన దేవుడో చూశారా? ఇప్పుడు ఆయన వైపు చూసి చెప్పండి, దేవా, నా మీద మీకు ఎంత ప్రేమ! చెదిరిన గుండెతో ఉన్నాను, గాయపడిన హృదయముతో ఉన్నాను, నాతో మాట్లాడుచున్నారే. స్తోత్రములు. హృదయంలో చేయిపెట్టండి, చేయిపెట్టి చెప్పండి, యేసయ్యా, నా మీద మీకు ఎంత ప్రేమ! గాయపడిన నా హృదయమును మీరు కట్టుచున్నారు, చెదిరిన నా గుండెను మీరు బాగు చేయుచున్నారు, నా ప్రక్కలోనే మీరు ఉన్నారు, నా కొరకు మీరు కొట్టబడి నలగొట్టబడి ఆ మార్గమున వెళ్ళారు. ఇప్పుడు మీరు నన్ను ఓదార్చి నా గాయములను కట్టుచున్నందుకు స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.